తిరుపతి జిల్లా నాయుడుపేటలో బస్సు ప్రమాదం జరిగింది. విన్నమల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. Ayo. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బస్సు ప్రమాదం జరిగింది. విన్నమల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ దీక్ష. ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్డు వద్ద గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో పాటు ఒక ప్రయాణికుడి సమయస్ఫూర్తి చాలా మంది ప్రాణాలు కాపాడిందని చెప్పాలి. విన్నమాల క్రాస్ రోడ్డు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ లో కూడా కొంత ఇది చెత్త అన్ని తగలబెడుతుంటారు. ఆ స్మెల్ రావడంతో అక్కడ డంపింగ్ యార్డ్ స్మెల్ అని ఫస్ట్ ప్రయాణికులు ఊహించాడు. కానీ ఆ డంపింగ్ యార్డ్ దాటినప్పటికీ కూడా స్మెల్ కొనసాగుతుండడంతో ఒక్కసారిగా కూడా అప్రమత్తమైనటువంటి ఆ ప్రయాణికులు వెనక సీట్లో కూర్చున్నారు. ఈయన వెనక సీట్ నుంచి ముందు 3 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే కూడా ప్రయాణికులు తయారు తెలియజేసిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా ప్రయాణికులు కూర్చున్నారు. వెనక సీట్ కొంచెం వేడెక్కడంతో ఎందుకు వేడెక్కిందని వెనక్కి చూసి తిరిగించాడు. అక్కడ సీట్లు వచ్చి మంటలు వస్తున్నాయి. ఒక్కసారిగా అప్రమత్తమై అందరినీ కూడా అలర్ట్ చేశాడు. అంటే ఆయన టికెట్ కోసం పైకి లేచాడు. వాస్తవంగా చెప్పాలంటే టికెట్ తీసుకున్న పైకి లేసరికి ఒక్కసారికి కూడా మంటలు వచ్చిన పరిస్థితి. మంటలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరినీ అలర్ట్ చేసి ఒక్కసారి కిందకి దించినారు. కిందకి దించేటప్పుడు ఒకసారి కూడా అక్కడ సీటుకి సంబంధించినటువంటి కొంత మంటలు చెలరైనటువంటి పరిస్థితి. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ బస్సును పక్కన ఆపి 28 మంది ప్రయాణికులు సురక్షితంగా కూడా కిందకి దించేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంలో వాళ్ళు వచ్చుకుంటా మంటలు కూడా అదుపు చేసిన సమాచారం వచ్చి అందుతుంది. అయితే ఆ మంటలు ఎందుకు వచ్చాయి, దేనికి కారణమయ్యాయి, ఎందుకని అక్కడ ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందనే దాని మీద అయితే మాత్రం ఆర్టీసీ అధికారులు దానిపై కమిటీ కూడా ఏర్పాటు చేసి తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఆ మంటలను జరగడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా ఇంజిన్లో లోపాలు తలెత్తినాయా, లేకపోతే ఇంకేదైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే బ్యాక్ సైడ్ ఎందుకు మంటలు వచ్చినాయి, ఇంకేదైనా పేలుడు పదార్థాలు కానీ ఇంకేదైనా పదార్థాలు అక్కడ క్యారీ చేశారా, ఇంకా అంటే బ్యాక్ సీట్ లో ఏదైతే వెనక్కున్నటువంటి డిక్కీ ఉంటుంది ఆ డిక్కీలో ఇంకేదన్నా సరే వాడుకుని ప్రయాణం చేయకున్నటువంటి పదార్థాలు ఏమైనా క్యారీ చేస్తున్నారా అనే దానిపై మందిరం విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నతాధికారులు కూడా ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. రైట్ సరే, థ్యాంక్ యూ. లాస్ట్ సీటు నాది. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెత్త ఉంది కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది.
పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పి అనేసి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని పైకి లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి మంట వస్తుంది. మంట వచ్చేటప్పటికి నేను అలాంటి అందరికీ చెప్పాను, ఫైర్ అవుతుంది వెనకాల ఎక్కడో అక్కడ దిగేసిండి అని చెప్పి బస్ ఆపండి నా వెనకాల నుంచి అది పని. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇంకా అందరూ బస్సు నాయుడుపేటలో ఎక్కాను నేను బస్సు నెల్లూరుకి వెళ్తాం. మీరు ఎలా కూర్చున్నారా? వెనక నుంచి కేకలు వచ్చాయి, ఎవరో లేడీస్ అరిచారు, పొగలు అమ్మా పొగలు అని. తర్వాత అందరూ పరిగెత్తారు, వెనక నుంచి వచ్చాయి. ఉన్న వాళ్ళు ఏంటంటే ఇల్లు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. నాకు ఫైర్ అయిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడే అరుస్తున్నాం అనమాట, వచ్చేస్తాం, చేస్తామని చెప్పి